తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఈ వీడియో మస్ట్గా ఎవరైతే పిల్లలు హాస్టల్స్లో ఉంటున్నారో హాస్టల్స్కి పంపించే ముందు వాళ్ళ పేరెంట్స్ అండ్ పిల్లలు తప్పక కూడా వాచ్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం. వాళ్ళు పేరెంట్స్కి ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, సో ఫ్రెండ్స్తో ఉంటారు. అలాంటప్పుడు ఫ్రెండ్స్తో ఏ విధంగా ఉండాలి అండ్ వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలి అండ్ ఆ పిల్లల పట్ల వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి శ్రద్ధ వహించాలి అనే దానికి సంబంధించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ పబ్లిక్ స్పీకర్ విజయ బంగారు గారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే ఉదయశ్రీ గారు. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు ఎవ్రీడే మనం పేపర్ ఓపెన్ చేస్తే చాలు దాంట్లో ఇక్కడ ఈ పిల్లలు సూసైడ్ చేసుకున్నారు, మార్క్స్ తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకున్నారు, లేదంటే ఇంకా వేరే డిప్రెషన్స్కి వెళ్ళిపోవడం. అసలు హాస్టల్కి పంపించే ముందు పిల్లల్ని తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఫస్ట్ చూసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్కు పంపాలా వద్దా, ఇది అవసరమా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పక్కన వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు అనేసి అక్కడ వాళ్ళు ఉండే దగ్గర మంచి కాలేజ్ ఉన్నా మంచి స్కూల్స్ ఉన్నా కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా చాలామంది పేరెంట్స్ ఏం చేస్తుంటే సిటీకి వెళ్తే బాగా చదువుకుంటున్నారు అనేది అని కూడా పంపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, నా పిల్లలు నా దగ్గర ఉంటే సేఫ్, నా దగ్గర ఉంటే డిసిప్లిన్గా ఉంటారు అనేది కూడా పేరెంట్స్ తెలుసుకోవాలి. ఆ పిల్లలు చెప్తారు చాలామంది, అమ్మ మాకు ఇక్కడే ఉంది కదమ్మా, నేను హాస్టల్లో ఉండలేను, ఆ సిటీలో ఉండను, ఇక్కడ చదువుకోండి, లేదు నువ్వు అక్కడికి వెళ్తే ఇంకా బాగా చదువుకుంటావు అనేసి పంపిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకోవాల్సింది పేరెంట్స్ ఏంటంటే, నా పిల్లలు ఇక్కడ ఉంటే నా కళ్ళ ముందే ఉంటారు కాబట్టి డిసిప్లిన్గా ఉంటారు, ఇక్కడ ఉండి చదువుకోగలరా అనేది కూడా ఫస్ట్ ఆప్షన్. లేదు, సెకండ్ ఆప్షన్ మీరు చెప్పినట్టుగా కంపల్సరీగా హాస్టల్లోనే ఉండాలి, వీళ్ళు అక్కడే చదువుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఉండే ఊర్లో ఇలాంటి మంచి కాలేజ్ లేదు, లేకపోతే ఇంత మంచి స్కూల్ లేదు, లేదంటే ఇంకా ఉద్యోగాలు వస్తే మీకు తెలిసినట్టుగా పీజీలలో ఉంటున్నారు. కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ ఏంటంటే కంపల్సరీ పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో నా పిల్లలను నేను హాస్టల్లోనే ఉంచాలి అని అనుకున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్క తల్లి తండ్రి చాలా పిల్లలకు, మరి ముఖ్యంగా ఆడపిల్లలు అని ఎందుకు చెప్తున్నామంటే ఉదయశ్రీ, నేను మళ్ళీ మీకు ఇంతకుముందు చెప్పాను, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, అరిటాకే దెబ్బతింటుంది, ముళ్ళు మీకు అలాగే ఉంటుంది షార్ప్గా, దానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ నేచరే, భగవంతుడే ఆడపిల్లలను ఇలా పుట్టించాడు. కాబట్టి సో మన చుట్టూ రక్షణ కవచం ఎలా వేసుకుంటామో అలా మన చుట్టూ మనము ఒక ఫెన్సింగ్ పెట్టుకోండి. బాధ్యత ఎవరిదంటే ఆడపిల్లలదే. కాబట్టి ఆడపిల్లలే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నామంటే, ఎస్, ఏదైనా కూడా ఎఫెక్ట్ అయ్యేది ఆడపిల్లలు. కాబట్టి తల్లిదండ్రులు కంపల్సరీగా వెళ్ళేటప్పుడు అసలు పరిస్థితులు ఏంటి, హాస్టల్ ఎలా ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ లిమిట్స్ ఏంటి, నీ సెల్ఫ్ డిసిప్లిన్ ఏంటి, నువ్వు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎంతవరకు వాళ్ళకి చనువియ్యాలి, ఎంతవరకు వాళ్ళ మీద నువ్వు డిపెండ్ అవ్వాలి అనేది కంపల్సరీగా ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లలకు చెప్పాలి. పిల్లలు కూడా అదే బాధ్యతతో ఉండాలి. ఫిజికల్లీ మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏదైనా సరే, ఇప్పుడు నువ్వు ఊర్లో ఉన్నట్టు మీ అమ్మ దగ్గర ఉన్నట్టు ఉండలేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ హాస్టల్లో నువ్వు బాగా ఉన్నా నీ పక్కన ఉండే వాళ్ళు బాగా ఉండకపోవచ్చు. నేను డిసిప్లిన్గా ఉంటానన్నా, ఏం చదువుకుంటావు, ఏం వెళ్తావు స్కూల్కి, ఈరోజు కాలేజ్కి వెళ్తా, పద సినిమాకి వెళ్దాము అని అనేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఇన్ని రోజులు నువ్వు ఏం చేస్తున్నావు, ఒక ఆకుచాటు పిందెలాగా తండ్రి దగ్గర ఉన్నావు కాబట్టి ఏదైనా కూడా వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు ఏంటి, నువ్వే డెసిషన్ తీసుకోవాలి. రేపు మంచి అయినా చెడైనా నీవే బాధ్యత. కాబట్టి ఇది చెయ్యాలా చెయ్యొద్దా, దీనివల్ల నేను బాగుపడతానా చెడిపోతానా అనేది నువ్వు నిర్ణయించుకోవాల్సిందే. దీనికి ఎవ్వరు బాధ్యులు కాదు. చాలామంది ఆడపిల్లలు ఉదయశ్రీ నేను చూశాను, తల్లిదండ్రులు వస్తారు పాపం చాలా బాధ్యతగా, ఏదో ఉన్నదో లేదో వాళ్ళు అమ్మేసుకొని అప్పులు చేసుకొని, నా కూతురు కాలేజీలో చదువుకుంటే, హాస్టల్లో ఉంటే, సిటీలో ఉంటే బాగుపడుతుందని ఆశతో తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు కొన్ని రోజులు బాగానే ఉంటారండి. దాని తర్వాత ఈ సిటీ వాతావరణానికి అలవాటు పడిపోయి ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని తల్లిదండ్రులు ఏ హాస్టల్లో ఉంచారో ఆ హాస్టల్ వదిలేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియదు. చాలామంది తల్లిదండ్రులు ఉదయశ్రీ నేను చెప్తున్నాను, చాలా బాధేస్తుంది. నాకు దగ్గరికి చాలామంది వస్తారు, అమ్మ ఎక్కడున్నారో తెలియదు నా పిల్లలు,
ఫోన్ చేస్తే తీయరు, ఒకవేళ తీసినా నేను బిజీగా ఉన్న తర్వాత చేయమంటారు. ఓన్లీ డబ్బులు పంపాల్సినప్పుడు మాత్రమే ఫోన్ చేసి ఇదిగో ఈ రోజు డబ్బులు నువ్వు కంపల్సరీగా పంపించాలంటారు. మిగతాదంతా మమ్మల్ని ఏం బాధ్యత లేకుండా చేస్తున్నారేమో, నా పిల్లలు ఏమైపోతున్నారో మాకు తెలియట్లేదని చాలామంది బాధపడుతున్నారండి. అంటే మీరు అంటే అంటున్నారుగా కొంతమంది ఆడపిల్లలే, మళ్ళీ మాట్లాడుతున్నా, కొంతమంది నిజంగా చాలా బాధ్యతగా ఎందుకు వచ్చామో నేను దేనికోసం హాస్టల్కి వచ్చాను, దేనికోసం సిటీలకు వచ్చాను అనేది వాళ్ళు మర్చిపోకుండా ప్రతి క్షణం వాళ్ళు గుర్తు చేసుకుని వాళ్ళ గోల్ ఏంటో వాళ్ళ టార్గెట్ రీచ్. కొంతమంది ఆడపిల్లలు మాత్రము ఈ అట్రాక్షన్స్కి అంతా లొంగిపోయి అంటే ఇన్ని రోజులు ఏమైందంటే తల్లి పక్కన ఉంటారు, తల్లిదండ్రులు డిసిప్లిన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే స్వేచ్ఛా జీవుల్లాగా ఒక బటర్ఫ్లై ఎలా ఎగురుతుందో అలా వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. మీ అబ్జర్వేషన్లో అంటే ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్గా మీరు ఎంతోమందికి మోటివేట్ చేసి ఉంటారు, ఎంతోమంది హాస్టల్ పిల్లల్ని చూస్తుంటారు. హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఎట్లా ఉంటాయి? వాళ్ళు తొందరగా డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు. అవును, ఎందుకంటే ఒంటరితనం కదా. ఇంతకుముందు తల్లి ఏదున్నా కూడా అమ్మ అని వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. ఒకవేళ చెప్పుకున్నా కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఒకవేళ ఎవరికైనా షేర్ చేసుకుంటే నేను కరెక్ట్ వ్యక్తికి షేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక అభద్రతా భావం ఉంటుంది అనమాట. నాకు ఎవరు లేరు, నేనేం చేయాలి. కాబట్టి ఇదే అవకాశాన్ని కొంతమంది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే, ఏం పర్లేదు నేనున్నా, నీకేం పర్వాలేదు అంటే, నేను హాస్టల్లో ఉంటున్నాను, నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, నేనున్నాను కదా అంటాడు. నిజంగా అబ్బాయి భగవంతుడి దయ వల్ల మంచివాడైతే చాలా మంచిదండి. అంటే చాలామంది మగపిల్లలు కూడా, అందరూ మగపిల్లలు కాదండి, ఒక ఫ్రెండ్లీగా ఉంటారు, మంచి గైడెన్స్ ఇస్తారు, ఏం పర్వాలేదు నేనున్నానంటారు. ఎటువంటి స్వార్థం లేకుండా హెల్ప్ చేసే మగపిల్లలు చాలామంది ఉన్నారు. మళ్ళీ కొంతమంది మగపిల్లలు ఏం చేస్తారంటే అదే అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఏం చేయాలో అవి చేస్తారు. దాని తర్వాత ఆ అమ్మాయిని వీళ్ళు చెప్పినట్టుగా వినేలాగా కూడా చేసుకుంటారనమాట. కంప్లీట్గా ఆ అమ్మాయి ఏమవుతుందంటే డిపెండెంట్ అయిపోతుంది. అతను ఏం చెప్పినా కూడా చేస్తుంది అనమాట. ఎందుకంటే నేను నీ బాగోగులు చూసుకుంటున్నాను. అది ఎలాంటి విపరీత పరిణామాలకు దారితీస్తుందంటే, ఇతడు ఏం చెప్పినా కూడా నో అనే పరిస్థితి లాగా తీసుకొస్తారు. లాస్ట్కు తల్లిదండ్రులకు కూడా తెలీదు, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతారు, ఏం చేయమంటే అది చేస్తారు. మీకు తెలుసు ఇంకా వీడియోస్ అని అదని ఇదని. వాడేం చేస్తాడు, పోనీ సిన్సియర్గా ఉంటాడా? బ్లాక్మెయిల్. సిన్సియర్గా ఉంటేవాడు ఎవరైనా సరే, నా అమ్మాయి నేను నా లైఫ్ అంతా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు వేరే అబ్బాయితో మాట్లాడనియ్యాడు. ఒకవేళ మాట్లాడనిచ్చినా ఈ లిమిట్స్ ఏంటమ్మా అని చెప్తాడు. సో ఎప్పుడైతే నిన్ను తీసుకెళ్ళి రూమ్కి రమ్మన్నాడంటే, అసలు రూమ్కి రమ్మనడమే ఒక తప్పు. రూమ్కి అన్న తర్వాత వాడు మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ని పిలిచాడు అంటే అయిపోయింది, వాడి క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది. ఇవన్నీ ఎందుకు? ఈ అమ్మాయి లోన్లీగా ఉంది, నాకెవరూ లేరు, నాతో ఎవరూ మాట్లాడటం లేదు అన్నప్పుడు నేనున్నానన్నవాడు ఇలాంటి పని చేస్తాడు. చాలామంది ఆడపిల్లలు అండి చూస్తాను నేను, పేరెంట్స్ పిల్లలు ఎక్కడున్నారో తెలీదు, ఫోన్లు తీయరు, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో. మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే కూడా ఈ పిల్లలు మాట్లాడరు. ఎందుకు మాట్లాడంటే వీళ్ళు బిజీగా ఉంటారు, ఎక్కడుంటారో తెలీదు. సో వాళ్ళు కనీసం ఉదయశ్రీ పక్కన వాళ్ళకు కూడా చెప్పట్లేదు, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పట్లేదు. ఏమ్మా మీ ఫ్రెండ్ ఏమైంది, ఇలా అయిపోయిందంటే మాకు తెలియదు అంకుల్, ఇప్పుడే వెళ్ళిపోయింది, మాకు తెలియదు ఎక్కడున్నా. వాడు ఎక్కడికో తీసుకెళ్తాడు, వాడు పనులన్నీ కాదించుకుంటాడు. ఒకవేళ అది ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తుందంటే వాడిని దాన్ని చంపేస్తున్నాడు, అయిపోయింది. చూడండి హాస్టల్కి వచ్చిన పిల్లలు మీరు దేనికోసం అంటే, నేనేం చెప్తానంటే, ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మీరెందుకు వచ్చారు, నేను ఎందుకు ఈ హాస్టల్కి వచ్చాను, నా బాధ్యత ఏంటి, నేను ఎలా ఉండాలి, నేను ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఈ పని చేస్తే నా జీవితంలో నేనేమన్నా నష్టపోతానా. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్కరూ ఒక లక్ష్మణ రేఖ అంటారు కదా, అది గీసుకోండి మీరు అందరూ. ఇది నా లిమిటు. ఏ మగపిల్లవాడు నీతో మాట్లాడాలి అంటే, అబ్బో ఏమతో మాట్లాడితే లిమిట్స్ దాటి మాట్లాడితే నన్ను చంపేస్తుందనే భయం పెట్టారనుకోండి, ఏ మగపిల్లవాడు కదా లిమిట్స్ దాటాడు. ఎప్పుడైతే మీరు ఒక నవ్వు నవ్వేసి వాళ్ళు చెప్పిన దానికంతా మీరు తలకాయ ఉంచుకున్నారంటే మీ రిమోట్ వాడి చేతిలో పెట్టేసినట్టే కదా. మ్యూట్ అంటే మ్యూట్, సౌండ్ అంటే సౌండ్, లేకపోతే ఏమీ లేదంటే మ్యూట్ తీసి అది రిమోట్ తీసి పక్కన పారేస్తారు. ఇవన్నీ ఏం చేస్తున్నారంటే మీరు ఇస్తున్నారు. సో ఏదైనా సరే మీరు మీ జీవితాలు మీరు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టకండి కదా. మీకు నిజంగా ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, చదువుకోలేమంటే మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. మీరు అది తల్లిదండ్రులు తప్ప ప్రతి ఒక్కరు అందరితో షేర్ చేసుకుంటారు. ఒక్కటి ప్రాబ్లం అదే, ప్రతి ఒక్క తల్లిదండ్రులు అసలు దేనికి పనికి రావట్లేదు. ఒకవేళ చెప్పినా ఏంటమ్మా నీ చాదస్తం, నీ కాలం లాగా ఉందా, ఇప్పుడు అలా లేదు, చాలా మారిపోయింది. మా ఫ్రెండ్స్ చాలా మంచివాళ్ళు, నిజంగా మంచి వాళ్ళైతే నిజంగా
ఉదయశ్రీ, ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఒక ఫ్రెండ్ దొరకడము, మంచి ట్రూ ఫ్రెండ్ దొరకడము, నీతి నిజాయితీగా ఒక ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలంటే ఇంకొక ఫ్రెండ్ ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను కదా, యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ మీలో ఏదైనా లోపాలుంటే నేను సరిదిద్దడానికి ట్రై చేస్తాను. ఉదయశ్రీ, ఇది కాదమ్మా పద్ధతి, ఇదిగో ఇలా మార్చుకో. ఎందుకంటే నేను ట్రూ ఫ్రెండ్షిప్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను నీ మైనస్ పాయింట్స్ కూడా ప్లస్ పాయింట్, పర్లేదు భలా గట్టిగా అరిచావు ఎందుకమ్మా నువ్వు అంటే, పర్వాలేదు నువ్వు అలాగే అరవాలి అంటే నేను నిజంగా నీ ఫ్రెండ్షిప్ కాదు కదా, కాదమ్మా నువ్వు అలా కాదు, నీ కోపం వచ్చింది, నువ్వు కంట్రోల్ చేసుకో, తర్వాత మాట్లాడుకుందామని చెప్పు. అది కదా పద్ధతి. ఒక చోట పనిచేసినప్పుడు నేను చెప్తే అదే నేను నిజంగా ట్రూ ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తా. ఫ్రెండ్లో ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే నేను పక్కన తీసుకెళ్ళి నువ్వు కరెక్ట్ చేసుకోమని నేను చెప్తాను. అది ట్రూ ఫ్రెండ్షిప్. కాబట్టి సిటీకి వచ్చిన ప్రతి ఆడపిల్లలు మీరు గీత తీసుకోండి, ఇది నాది, నా లిమిటు, ఈ లిమిట్లోకి నువ్వు రాకు, నేను నా లిమిట్ దాటను అన్నప్పుడు మాత్రమే మీరు బాగుపడతారు. లేకపోతే ఇలాగే జరుగుతుంది. మీ జీవితాలు ఎటుపోతాయో తెలీదు, ఎక్కడ మీరు ఉంటారో తెలీదు. అంటే మీ గోతులు కొన్ని మీరే తవ్వేసుకొని మీరు ఇలా చేస్తున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ఆశలు పెట్టుకొని మీరు బాగుపడతారని సిటీకి పంపించినప్పుడు కంపల్సరీగా మీరు అది మాత్రం నా ధ్యేయమేంటి అనేది మీరు కంపల్సరీగా మీకు ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, మీ జీవితాలు ఏమి పాడవవు. నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటే కొన్ని రోజులు కష్టపడాలి, తర్వాత ముందంతా మీరు ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇవాళ మీరు కష్టాలు పడుతున్నారు, చదువుకోవడం కష్టమవుతుంది, తర్వాత హాస్టల్లో ఉండడం కష్టమే. మీరు వచ్చారు కదా, మీరు ఇక్కడ ఉండడానికి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ప్రతి ఒక్కటి మీరు ఒక ఛాలెంజ్ లాగా తీసుకోండి. లేదా ఒక మంచి ఫ్రెండ్ ఉంటే వాళ్ళతో మీరు షేర్ చేసుకోండి. లేదా ఇది అన్నీ లేదు, అమ్మతో మాట్లాడండి. అమ్మకంటే మీకు ఇంకో ఫ్రెండ్ ఉంటుందా? ఉంటుంది కదా. అన్నయ్యతో చెప్పుకోండి, నాన్నతో చెప్పుకోండి కదా. అలా ఉన్నప్పుడు కదా నీ కుటుంబ సభ్యులు కదా నీకు మంచి కోరుకుంటారు. పక్కన వాళ్ళు ఎవరు కోరుకుంటారు? ఒకవేళ మన దురదృష్టవశాత్తు మనకు మంచి ఫ్రెండ్ లేకపోతే తప్పకుండా వాళ్ళకు చెప్పాల్సింది లేదు అన్నప్పుడు నిజంగా ఫ్రెండ్ దొరికితే, మంచి ఫ్రెండ్ దొరికితే తప్పకుండా షేర్ చేసుకోండి. మంచి విషయం తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.